ఎంకిపెల్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా మారింది ప్రపంచ దేశాల పరిస్థితి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి అంతర్జాతీయంగా చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధంతో ఇరాన్, ఒమన్ మధ్య ఉండే అత్యంత బిజీ చమురు మార్గం హార్ముజ్ జలసంధి మూతపడింది. దీంతో ప్రపంచ దేశాలకు చమురు సరఫరా నిలిచిపోయింది. రోజువారీ చమురు, సహజ వాయు సరఫరాల్లో 20% దీని గుండానే జరుగుతూ ఉంటుంది. అయితే యుద్ధం దెబ్బకు చమురు నౌకల రాకపోకలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ పరస్పర దాడుల నేపథ్యంలో మూడు దేశాలు జీపీఎస్ జామింగ్, సిగ్నల్ స్పూఫింగ్కు దిగుతున్నాయి. దీంతో హార్ముజ్ జలసంధి ఎలక్ట్రానిక్ యుద్ధ క్షేత్రంగా మారింది. సిగ్నలింగ్ వ్యవస్థల జామ్తో నౌకలు 3 రోజులుగా దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. నావిగేషన్ వ్యవస్థలు తప్పుడు పొజిషన్లను చూపడంతో నౌకల కెప్టెన్లు ఇబ్బందులు పడుతున్నారు. బ్లాకౌట్ను అధిగమించి గుడ్డిగా ముందుకెళ్తే నౌకలు పరస్పరం ఢీకొనే ప్రమాదం ఉండటంతో రిస్క్ తీసుకోవటం లేదు ఆపరేటర్లు. ఈ డిజిటల్ బ్లాకౌట్ దెబ్బకు హార్ముజ్ వద్ద ఏకంగా 1100కు పైగా చమురు నౌకలు ఇరుక్కుపోయినట్లు శాటిలైట్ చిత్రాల్లో స్పష్టమవుతోంది. హార్ముజ్ ఉద్రిక్తతలతో భారత్, జపాన్, దక్షిణ కొరియా, చైనా వెళ్లాల్సిన చమురు నౌకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. హార్ముజ్ను కాదని ప్రత్యామ్నాయ మార్గాలున్న రవాణా ఖర్చులు తడిసి మోపవుతుండటంతో నౌకా సంస్థలు ముందుకు రావటం లేదు. దీనికి తోడు బీమా కంపెనీలు కూడా ఈ మార్గం గుండా సాగే నౌకల బీమా ప్రీమియాన్ని సగటున 50% దాకా పెంచేస్తున్నాయి. యుద్ధం తాలూకు రిస్క్ కవరేజీకి నిరాకరిస్తున్నాయి. దీంతో భారత్తో పాటు పలు దేశాలకు చమురు ఇక్కట్లు తలెత్తుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు ఇరాన్ దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియా కూడా తాజాగా చమురు ఉత్పత్తిని భారీగా తగ్గించడంతో ఆయిల్ ధరలకు రెక్కలొస్తున్నాయి.